నిజానికి మన ఇండియన్స్‌కి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే, ఔట్‌స్టాండింగ్ నాలెడ్జ్ అండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మీరే ఒకసారి నోటీస్ చేయండి. మీరు ఎక్కడైనా ఏ పెద్ద కంపెనీకైనా సపోజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గూగుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే మాక్సిమం 70-80% అందరూ కూడా మన ఇండియన్స్ ఆరిజిన్స్ క్యాండిడేట్సే అక్కడ రాజ్యం వెళ్తున్నారండి. అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా ఒక క్రియేటివిటీకి, ఇన్నోవేషన్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది మన ఇండియన్స్‌కే ఇస్తున్నారు. అంత మంచి పొజిషన్‌లో మన ఇండియన్స్ చాలామంది చాలా కంట్రీస్‌లో ఉన్నప్పుడు మన లోకల్‌గా గానీ, మనం సమ్ సరౌండింగ్స్ ఏరియాస్‌లో గానీ మనం ఉన్నప్పుడు, మనం ఏదన్నా ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదన్నా డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు ఏం జరుగుతదంటే, అసలు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అసలుండరు. ఈ ఎంకరేజ్ చేయకపోగా, "అరే! అసలు నువ్వు దాన్ని చేయలేవురా, నీ వల్ల కాదది. ఎందుకు నువ్వు ట్రై చేసి దాన్ని టైం వేస్ట్ చేసుకుంటూ, మనీ వేస్ట్ చేసుకుంటావు?" ఇలాగ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు. అందుకే చాలామంది ప్రయత్నం చేయకుండానే వాటిని గివ్ అప్ చేసేసి వదిలేస్తుంటారు. అందువల్ల మీరు ఏదైతే ఒక రీచ్ కావాలనుకుంటున్నారో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న ఒక పాత్ ఉంటుందో, ఆ పాత్‌లో మీరు సక్సెస్ కాలేకపోతుంటారు. అందుకే ఈ కంటెంట్‌లో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి. మీకు నచ్చింది మీరు ఫస్ట్ చేయాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక స్టెప్ తీసుకుంటూ వెళ్తుంటారో, ఈవెన్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ వస్తుంటాయండి. మీకు ఆ పరీక్షలు ఎందుకు ఎదురవుతాయంటే, మీరు ఎంతవరకు ఎలిజిబుల్, మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఎలిజిబులా కాదనే దానికి ఈ పరీక్షల మధ్యలో వస్తుంటాయి. వీటన్నిటిని మీరు అచీవ్ చేసుకుంటూ వెళ్ళారంటే మీ గోల్ డెఫినెట్గా రీచ్ అవుతారు. ఈ ఆటంకాలు మీరు ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎవ్వరు తోడు రారండి. బట్ మీరు ఒక గోల్ రీచ్ ఒక మంచి పొజిషన్ ఉంటారు చూడండి, అప్పుడు వస్తారు అందరూ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ. ఎక్కువగా రిలేటివ్సే వస్తుంటారు. బట్ మీరు కష్టపడుతున్నప్పుడు ఒక్కరు కూడా ఇటు మనవాడు రా అని కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సో అందుకే ఎవరు నమ్మాలి అంటే మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి. అండ్ ముందుకు పోండి. అండ్ మీరు అనుకున్నది సాధించండి. 2025 ఇయర్లో అయినా సరే.